జనరల్గా హర్రర్, డివోషనల్ ఆర్ ఫ్యాంటసీ మూవీస్ని చూసేటప్పుడు ఇల్లాజికల్గా అనిపించే చాలా విషయాల్ని మనం ఇగ్నోర్ చేస్తుంటాం. కానీ వాళ్ళు ఏదైతే ఒక ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్ని డిజైన్ చేసుకున్నారో దానికి సంబంధించిన పరిధుల్ని సరిగ్గా డిఫైన్ చేయకపోయినా, వాళ్ళు పెట్టుకున్న రూల్స్ని వాళ్ళే ఫాలో కాకపోయినా, ఇంగిత జ్ఞానం లేని విధంగా ఆ మూవీలో ఉండే క్యారెక్టర్స్ బిహేవ్ చేసినా ఆ మూవీతో కనెక్ట్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. ఈ రాకాస మూవీ విషయంలో కూడా ఎగ్జాక్ట్గా అదే జరిగింది. స్టార్టింగ్ 10 minutesలో బేసిక్ ప్రెమైజ్ని సెట్ చేశాక రిమైనింగ్ ఫస్ట్ హాఫ్లో మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ ఓన్లీ ఫ్లఫే ఉంటుంది తప్ప కథ కొంచెం కూడా ముందుకు కదలదు. క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం దాదాపుగా 40-50 నిమిషాలు తినేయడం చాలా అనవసరం అనిపిస్తుంది. ఇక ప్రీ ఇంటర్వల్ పాయింట్ నుంచి అసలు కథ మొదలయ్యి కోటలోకి ఎంటర్ అవగానే ఇంటర్వల్ కథ పడుతుంది. ఫస్ట్ హాఫ్ ఎలాగో పెద్దగా వర్కౌట్ కాలేదు కదా, అట్లీస్ట్ సెకండ్ హాఫ్లోనైనా సినిమా బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా. బట్ ఆ సెకండ్ హాఫ్ కూడా నన్ను గట్టిగానే డిసప్పాయింట్ చేసింది. ఒక బ్రహ్మ రాక్షసుడు ఉండే కోటలోకి హీరో ఎంటర్ అవుతాడు. వెంటనే ఆ రాక్షసుడు హీరోని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ హీరోని చంపడం మానేసి ఆ రాక్షసుడు మాయమైపోతాడు. అలా మాయమైపోవడానికి ఒక రీజను పాడు అంటూ ఏమీ ఉండదు. ఇక్కడి నుంచి ఈ సినిమాలో ఏది ఎందుకు ఎలా జరుగుతుందన్న దానికి పెద్దగా ఆన్సర్స్ దొరకవు. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేసినా అవి అప్పటికప్పుడు వాళ్ళ కన్వీనియన్స్ కోసం రాసుకున్న సులు థియరీస్ లానే ఉంటాయి. ఇక క్లైమాక్స్కి వచ్చేసరికి ఇప్పటిదాకా జరిగిన డ్యామేజ్ చాలేదన్నట్టు అవుట్ ఆఫ్ నోవేర్ ఒక సెంటిమెంటల్ యాంగిల్ని తీసుకొచ్చి ఇరికించేసి శవపేటికపై ఆక్రమీకును కూడా కొట్టేశారు. పైగా ఏదో పెద్ద కళాఖండం తీసినట్టు రాకాస 2 అనే సీక్వెల్ కార్డ్ని కూడా చివర్లో వేశారు. నాకు తెలియగడుగుతాను, అసలు ఏం స్టోరీ చూపించేశారని దీనికి సీక్వెల్ తీయడానికి? ఏదో ఫస్ట్ హాఫ్లో 2 జోకులు, సెకండ్ హాఫ్లో 2 జోకులు తప్పితే రిమైనింగ్ మూవీలో కామెడీ అంతగా వర్కౌట్ కాలేదు. ఇక ఫ్యాంటసీ ఎలిమెంట్ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే యాక్టింగ్ పరంగా సంగీత్ శోభన్ మీద నాకు చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంది. నవీన్ పోల్షెట్ లాగా తను కూడా మంచి ఎంటర్టైనింగ్ క్యారెక్టర్స్ చేస్తే చూడాలని ఉంటుంది. బట్ ఈ మూవీలో రైటింగ్ పరంగా కామెడీ అంతగా వర్కౌట్ కాకపోవడం వల్ల తన పర్ఫార్మెన్స్ కూడా నాకు అంత గొప్పగా ఏమీ అనిపించలేదు. రిమైనింగ్ యాక్టర్స్ది కూడా ఆల్మోస్ట్ ఇదే పరిస్థితి. అయితే వెన్నెల కిషోర్ గారి ట్రాక్లో కొన్ని సీన్స్ ఫన్నీగానే అనిపించాయి, కానీ ఆ ట్రాక్లో కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే నాకైతే ఈ సినిమా అంతేమీ అనిపించలేదు, కాబట్టి నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేయను. ఒకవేళ మీకు ఈ మూవీని చూడాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని చూసి మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.